హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మోమ్. నేను మీ ప్రియా. ఈరోజు మేము మా బాబుని బయటకు తీసుకెళ్ళామన్నమాట. సో వాడితో బాగా ఆడించామన్నమాట. సో వాడు బాగా ఆడుకొని ఎంజాయ్ చేశాడు ఈ రోజంతా. సో ఇంకా అలా వాడిని బయటకు తీసుకొచ్చామన్నమాట. ఇంకా సో ఇక్కడ మేము అలా వెళ్తుంటే డిమార్ట్ పక్కన ఈ ఐస్ క్రీమ్ పార్లర్ అనేది కనిపించింది మాకు. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మేము లోపలికి వెళ్ళామంట. మేము జనరల్గా ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటాం. సో అందుకే ఇంక ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత వీడి ప్లేస్ని బాగా గుర్తు పెట్టేసుకున్నాడు. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట ఐస్ క్రీమ్స్. సో వాడి దృష్టి ఎప్పుడు ఆ ఫోటో మీదే పడుతుంది. ఎందుకంటే అందులో పాప తినే ఐస్ క్రీమ్ ఉంది కదా, ఆ ఐస్ క్రీమే కావాలంటాడు. బట్ వాడు తీసుకుంటాడు కానీ దాన్ని తినడు. అందుకే ఇంకా మేము అది తీసుకోలేదనమాట. సో ఇక్కడ వాడికి చూపిస్తున్నాను నేను ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, సో ఏది కావాలి అని చెప్పి. జనరల్గా నేనైతే వీడికి ఐస్ క్రీమ్స్ అనేవి పెద్దగా ఏం పెట్టనండి. ఎప్పుడన్నా ఒక్కసారి అలా సరదాగా బయటకు వచ్చినప్పుడు మేము తినేది మాత్రం కొంచెం అలా టేస్ట్ చేస్తాడు అంతే. నేనైతే బాబుకి ఐస్ క్రీమ్ పెట్టను, ఎందుకంటే వాడి ఏజ్ చాలా తక్కువ కాబట్టి. ఇంత తక్కువ ఉన్న పిల్లలకి మన ఐస్ క్రీమ్స్ కానీ బయట ఫుడ్స్ కానీ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టకూడదు, అదంత మంచిది కాదు. సో ఇక్కడ మా బాబుకి చూపిస్తున్నాను కదా. సో మళ్ళీ వాడు రిపీటెడ్గా అదే ఫోటోలో ఉన్న ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడు. సో ఇక్కడ మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడు ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ ఒకటి తింటాం అనమాట. సో ఐస్లా ఉంటుంది, చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తీతీగా బాగుంటుంది. సో ఆవిడని అడిగితే అది లేదండి, స్టాక్ అయిపోయింది, మళ్ళీ వస్తుంది అని చెప్పి ఇక్కడ వేరే ఫ్లేవర్ ఉందని చెప్పి ఈ యాపిల్ ఒకటి ఇచ్చారనమాట. సో ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి, బాగుంటుంది ఇది కూడా అని చెప్పి ఆవిడ ఇచ్చారు. సో ఇది తీసుకుందామా, ఇది బాగుంటుందంట అని చెప్పి నేను మా బాబుకి చూపిస్తే వాడికి అది నచ్చలేదు. వాడికి ఏం నచ్చింది, ఇది వద్దని చెప్పేసి మళ్ళీ ఫోటోలో ఉన్నదే కావాలని చెప్పి చూపిస్తున్నాడు. చూడండి, చూసారా, వాడు అదే కావాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు పిల్లలకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళు మన మాట వినరండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. సో అందుకే వాళ్ళు అదే అడుగుతారు. మనం ఎన్ని చూపించినా మనం చెప్పింది మాత్రం వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి కావాల్సిందే అడుగుతారు. సో అలా కాదు ఇలా కాదు అని చెప్పి ఫైనల్గా నేను ఏం చేశానంటే నాకు నచ్చిన వెనిలా ఫ్లేవర్ అనేది తీసుకున్నాను. సో నేను కూడా పెద్దగా జనరల్గా ఐస్ క్రీమ్స్ ఏం తిన్నా, ఎప్పుడన్నా ఒకసారి తింటే వెనిలా ఫ్లేవర్ ఒకటే తీసుకుంటాను. సో ఇది తీసుకున్నాం అనమాట. ఇది టేస్ట్ చేద్దామని చెప్పి మా బాబుని కన్విన్స్ చేసి తీసుకెళ్తున్నాను ఇది తినడానికి. సో ఇది తిందామా అని చెప్పి నేను ఓపెన్ చేస్తున్నాను. బట్ వాడు చూసారా, వాడు మాత్రం ఆ ఫోటో వైపే చూస్తున్నాడు, ఎందుకంటే వాడికి అదే కావాలి. సో ఇక్కడ టేస్ట్ చేద్దామని చెప్పి నేను ఐస్ క్రీమ్ తీసినప్పటికి కూడా వాడు ఏమాత్రం ఎగ్జైట్ అవ్వట్లేదు కొంచెం కూడా, ఎందుకంటే వాడికి అది నచ్చలేదు కాబట్టి. సో వాడికి మాత్రం ఎలా ఉంటుందా అని చెప్పి నేను కొంచెం ఫస్ట్ పెట్టాను. సో తినడం అయితే తిన్నాడు కానీ వాడికి అంత నచ్చలేదు. బెటర్ ఏంటంటే పిల్లలకి ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలాంటివి పెట్టకపోవడమే బెటర్. జనరల్గా నేనైతే వీడికి అసలు స్వీట్ పెట్టను, ఎందుకంటే 3-4 ఇయర్స్ వచ్చే వరకు పిల్లలకి రెగ్యులర్ షుగర్ అనేది యాడ్ చేయడం అనేది అసలు వాళ్ళ డైట్లో మంచిది కాదనమాట. సో నేను వీడికి అస్సలు పెట్టను. సో వీడికి పెట్టే ప్రతి ఫుడ్ నేను చాలా కేర్ తీసుకునే పెడతాను. బట్ ఎప్పుడైనా ఇలాగా వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి జస్ట్ కొంచెం అలా టేస్ట్ చేయిస్తాను తప్ప జనరల్గా వీడికి నేను ఐస్ క్రీమ్స్ ఇలాంటి బయట ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఏమి పెట్టను. వీడికి పెట్టే ఫుడ్ మొత్తం కూడా నేను ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వీడికి పెడతాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి బయట ఫుడ్ అనేది పిల్లలకి పెట్టడం అంత సేఫ్ కాదు. సో ఇప్పుడు మనం ఏ ఫుడ్ పెడుతున్నాం అనేది చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి ఈ వయసు పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే ఫుడ్ హ్యాబిట్సే వాళ్ళకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతాయి. సో మనం ఎప్పుడైనా సరే ఇలా బయట ఫుడ్స్ ఎప్పుడన్నా ఒక్కసారి పర్లేదు, కానీ ఇదే మనం కంటిన్యూ చేసామనుకోండి వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ఇక్కడ మా బాబు చూసారా, నేను జస్ట్ టేస్ట్ చేయించాను అంతే, వాడు మళ్ళీ నన్ను రిపీటెడ్గా అది పెట్టమని అడుగుతున్నాడు. సో వాడు ఏమంటున్నాడంటే వాడికి కింద దింపేస్తే వాడు ఐస్ క్రీమ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి వాటిలో వాడికి కావాల్సింది తీసుకుంటాడంట, అందుకే వాడు పేచీ పెడుతున్నాడు. సో చూస్తున్నారు కదా, అందుకే పిల్లలకి ఏం పెట్టిన ఫుడ్ని ఒకటికి మనం 100 సార్లు చెక్ చేసుకొని పెట్టాలండి. అంత ఆషామాషిగా వాళ్ళకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేయకూడదు. సో మా బాబు అస్సలు అంటే అస్సలు కుదురుండడు, అందుకే వీడిని ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా మేము ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది. చాలా అల్లరనమాట, చాలా యాక్టివ్గా ఉంటాడు. చూస్తున్నారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. బట్ బయటే తీసుకొచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో వాడు నేను చెప్తున్నాను కుదురుగా ఉండు, అసలు అల్లరి చేయొద్దు, మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని. సో వాడు మాత్రం వాడి మూడ్లో వాడుండి ఎంజాయ్ చేస్తున్నాడు హ్యాపీగా. సో వాళ్ళ ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళ డాడీ వీడియో తీస్తే దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. సో ఇంకొకటి వీడి దగ్గర ఉన్న మంచి హ్యాబిట్ ఏంటంటే వీడు తినేటప్పుడు వీడి దగ్గర ఎవరున్నా సరే వాళ్ళకి పెడతాడనమాట. ఆ హ్యాబిట్ మాత్రం చాలా మంచిది. సో పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం
మన మంచి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు చేసామనుకోండి, వాళ్ళు వాటిని అలవాటు చేసుకుంటారు. సో షేరింగ్ అనేది ఇప్పటి నుంచి మనం అలవాటు చేయాలి. సో మనం షేరింగ్ అనేది అలవాటు చేయకపోతే వాళ్ళు త్వరగా దానికి అడాప్ట్ అవ్వలేరు. సో చిన్నప్పటి నుంచి కూడా మనం ఎలాంటి అలవాటు చేస్తే వాళ్ళకి అవే అలవాటు అవుతాయి. సో ఇక్కడ చూస్తున్నారా, నేను కొంచెం కొంచెం మాత్రమే పెడుతున్నాను. నేను అలా టచ్ చేస్తున్నాను అంతే, వాడికి పెద్దగా ఏం పెట్టట్లేదు. కానీ వాడు దానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు నిజంగానే ఐస్ క్రీమ్ పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అలా జస్ట్ టచ్ చేస్తున్నాను అంతే, పెద్దగా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చాలా రకాల ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ మనకి స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను ఫస్ట్ చెప్పాను కదా మ్యాంగో అని, సో అదైతే కేవలం 5 రూపాయలు మాత్రమే. సో ఇక్కడ అది లేదు, ప్రజెంట్ స్టాక్ లేదంట. సో నేను ఏం చేశానంటే యాపిల్ ఫ్లేవర్ నాకు ఆవిడ ఫస్ట్ ఇచ్చారు కదా, సో నేను అది తీసుకున్నాను అనమాట. సో దీన్ని నేను అంతకుముందు టేస్ట్ చేయలేదు, సో ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను. సో మా బాబు ఫైనల్గా ఇంకా ఓకేలే అని చెప్పి ఇది కూడా యాక్సెప్ట్ చేశాడు. సో తీసుకొని మేము దీన్ని టేస్ట్ చేసాం. సో ఇది కూడా పర్లేదు, బాగుంది. బట్ నాకు దీనికంటే కూడా మ్యాంగో ఫ్లేవరే ఎక్కువ నచ్చింది అనమాట. ఇది నాకు అంతగా నచ్చలేదు. మ్యాంగో ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మేము ఇలా ఈ రోజున ఎంజాయ్ చేసి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.